హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో బ్యాక్టీరియల్ వ్యాధుల గురించి అయితే తెలుసుకుందాం. బ్యాక్టీరియాలు ఏ ఏ వ్యాధులు కలుగజేస్తాయో చూద్దాం. మొదటగా కలరా అనే వ్యాధి విబ్రియో కలరా వల్ల వస్తుంది. విబ్రియో కలరా వల్ల వచ్చేది ఏంటంటే కలరా అనేటటువంటి డిసీజు విబ్రియో కలరా అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది. ఈ కలరా బ్యాక్టీరియాను కనుగొన్నది ఎవరంటే రాబర్ట్ కోచ్. ముఖ్యంగా కలరా కలిగినప్పుడు చిన్న పేగుకు ఈ వ్యాధి సోకుతుంది. అంటే చిన్న పేగు అనేది దెబ్బతింటుంది కలరా వ్యాధిలో. దీనివల్ల శరీరంలోని లవణాలు నీరు కోల్పోయి మనకు డీహైడ్రేషన్ అయితే కలుగుతుంది. అదేవిధంగా విరేచనాలు అయితే కలుగుతాయి. విబ్రియో కలరా వచ్చినప్పుడు మనము జింకుతో కూడినటువంటి ఓఆర్ఎస్ అంటే మనం మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఓఆర్ఎస్ అంటే ఓరల్ రీహైడ్రేషన్ సాల్ట్ అనేటటువంటి ద్రావణాన్ని ఇవ్వాలి. అంటే కలరా వ్యాధి సోకినప్పుడు డీహైడ్రేషన్ ఎక్కువగా అవుతుంది కాబట్టి ఓరల్ రీహైడ్రేషన్ సాల్ట్స్ అయితే ఇవ్వాలి. అదేవిధంగా కడిగిన బియ్యపు నీళ్ళ మాదిరిగా వాంతులు జరుగును. అంటే బాగా వామిటింగ్స్ మరియు విరేచనాలు అయితే ఈ కలరా వ్యాధిలో కలుగుతాయి. కలరా వ్యాధి సోకినప్పుడైతే ఓరల్ రీహైడ్రేషన్ సాల్ట్స్ అయితే ఇవ్వాలి. దీనివల్ల ఇక్కడ మనం ఇంతవరకు డిస్కస్ చేసిన దాంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే కలరా అనే వ్యాధి దేనివల్ల సోకుతుంది అని అడగొచ్చు. కలరా అనే వ్యాధి బ్యాక్టీరియా వల్ల సోకుతుంది. ఆ బ్యాక్టీరియా ఏం పేరంటే విబ్రియో కలరే. నెక్స్ట్ డిసీజ్ వచ్చేసరికి టైఫాయిడ్ అండి. తరచుగా మనము టైఫాయిడ్ అనే పేరైతే వింటుంటాం. ఈ టైఫాయిడ్ అనే వ్యాధి దేనివల్ల వస్తుందంటే సాల్మోనెల్లా టైఫీ అనేటటువంటి బ్యాక్టీరియా వల్ల టైఫాయిడ్ అనే వస్తుంది. ఈ టైఫాయిడ్ వల్ల ఏం జరుగుతుందంటే తలనొప్పి వస్తుంది. అదేవిధంగా నాలుక పైన పూత ఉంటుంది. అదేవిధంగా చిన్న పేగు పైన ప్రభావం చూపుతుంది. దీనికి నిర్ధారణ అంటే టైఫాయిడ్ సోకిందని ఏ విధంగా కనుక్కుంటామంటే వైడల్ టెస్ట్ ద్వారా కనుక్కుంటాము. వైడల్ టెస్ట్ చేసినట్టయితే మనకు టైఫాయిడ్ వచ్చిందా రావట్లేదా తెలుస్తుంది. ఈ టైఫాయిడ్ వ్యాధి రాకుండా ఇచ్చేటటువంటి వ్యాక్సిన్ ఏంటంటే టైఫాయిడ్ ఏ అండ్ బి అనేటటువంటి వ్యాక్సిన్ని ఇస్తాము. అయితే టైఫాయిడ్ వచ్చినప్పుడు మనం ఇచ్చేటటువంటి యాంటీబయాటిక్ ఏంటంటే క్లోరోమైసిటిన్. ఈ వీడియోలో మనము 2 డిసీజెస్ గురించి అయితే తెలుసుకున్నాం. మొదటగా ఒకటి కలరా, రెండవది టైఫాయిడ్. కలరా అనేది విబ్రియో కలరా వల్ల కలుగుతుంది. టైఫాయిడ్ అనేది సాల్మోనెల్లా టైఫీ అనే బ్యాక్టీరియా వల్ల కలుగుతుంది. రెండు కూడా చిన్న పేగుకు ఇన్ఫెక్షన్ అయితే కలిగిస్తాయి. కలరా వ్యాధి సోకినప్పుడైతే ఓఆర్ఎస్ని ఇవ్వాలి. అదేవిధంగా టైఫాయిడ్ సోకినప్పుడు మనము ఇచ్చేటటువంటి యాంటీబయాటిక్ ఏంటంటే క్లోరోమైసిటిన్. నెక్స్ట్ ఇంకొక వ్యాధి ఏంటంటే బ్యాక్టీరియా వల్ల కలిగే వ్యాధి నిమోనియా అనేది డిప్లోకోకస్ నిమోనియా అనేటటువంటి బ్యాక్టీరియా వల్ల కలుగుతుంది. ముఖ్యంగా నిమోనియా అనేది ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధి. దీనివల్ల ఊపిరితిత్తులలో జిగట లేదా శ్లేష్మ పదార్థం ఏర్పడును. ఫలితంగా మనకు శ్వాసకు సంబంధించినటువంటి ఇబ్బంది అయితే కలుగుతుంది. అందువల్ల నిమోనియా అనేది దేనివల్ల వస్తుందంటే డిప్లోకోకస్ నిమోనియా. ఇదే విధంగా మరిన్ని వీడియోస్ మీరు పొందాలనుకుంటే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి.